ఇప్పుడు అక్కినేని నాగేశ్వర గారితో మీరు చేసే అవకాశం వచ్చింది, రగులుతున్న భారతం చేశారు. కానీ ఆ సినిమా ఎక్కడ దెబ్బతీసింది? రగులుతున్న భారతం ఆ టైం కంటే ముందు సినిమా సార్ అది. నాగేశ్వర గారు అదే అన్నారు, ఇది ఫిలిం అహెడ్ అన్నారు. అంటే ముందు ఒక 10 ఏళ్ళ తర్వాత తీయాల్సిన సినిమా అన్నట్టుగా చెప్పారు ఆయన. ఎందుకంటే దాంట్లో మేమేం చేసాము, ముగ్గురు స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు, రఘుపతి, రాఘవ, రాజారాం, చల్లసుబ్రహ్మణ్యం గారి కథ. అవును. అయితే దాన్ని మేము ఏం చేసాము, ఆ రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు స్వాతంత్ర సమర యోధుల్లో 3 పాత్రలు తీసుకుని అతను కోమాలోకి వెళ్తాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మెలకు వస్తుంది అతనికి, అంటే బయటకు వస్తాడు. ఓకే. తన అప్పుడు చూసిన స్వాతంత్ర భారతం తను దేనికోసం ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో ఆ దేశం ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ ముగ్గురులో ఓకే చూపించాం. ఇది యాక్చువల్గా నాగేశ్వర గారు బాగా చేశారు, గొల్లపూడి గారు బాగా చేశారు, దాసరి గారు మెయిన్ ట్యాక్సీ బాబాయ్ క్యారెక్టర్ చేశారు. ఓకే. అది అప్పటి ప్రజలకి ఇంకా అర్థం అవ్వాలా, లేకపోతే ఇంకా అభిరుచి పెరగాల, లేకపోతే దర్శకుడిగా నేను ఫెయిల్ అయ్యానా, అదేం చెప్పలేము. అదే. ఎందుకంటే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ఏం జరగలేదు. అదే. ఎందుకంటే మనము ఒక మనిషి పోవడానికి కారణాలు తెలుస్తాయి సైంటిఫిక్గా, సినిమా పోవడానికి కారణాలు ఎవరు చెప్పలేరు. అవును, ఎవరు చెప్పలేరు. సినిమా ఎందుకు హిట్ అయింది చెప్పలేరు, ఎందుకు ఫెయిల్ అయింది చెప్పలేరు, ఎవరు చెప్పలేరు అంటారు. అలా చెప్పగలిగిన వాళ్ళు ఏమైనా ఉంటే వాడికి బోల్డ్ బిజినెస్ ఉండేది ఇప్పుడు. అంతే మరి. అతన్ని అందరూ చూపించుకునేవాళ్ళు. ఓకే. స్క్రిప్ట్ చూపించేస్తారు, ఇది అవుతుందా లేదా అని చెప్తే ఆయన చేస్తున్నావు అని చెప్పుండేవాడుగా. అఖండ సినిమా చూసారా మీరు? అఖండ చూసాను. చూసినప్పుడు మీకేమనిపించింది, ఏ స్థాయి హిట్ అనుకున్నారు? అఖండ నేను అనుకున్నాను ఆయనకి తగిన పాత్ర, ఆయన బాడీ లాంగ్వేజ్ తగిన పాత్ర, లార్జర్ దెన్ లైఫ్ అంటారు కదా అని అనుకున్నాను సార్. హిట్ అవుతుందని అనిపించింది నాకు మరి. ఓకే. ఎందుకంటే అది ఇమాజినేషన్ చాలా విస్తారంగా వెళ్ళిపోయింది. అదే ఫస్ట్ రోజు ఉన్న టాక్కి, రెండో రోజు ఉన్న టాక్కి, మూడో రోజు ఉన్న టాక్కి మారిపోయిందండి. మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఆయన కాబట్టి, హీరో బాలకృష్ణ గారు కాబట్టి, తర్వాత ఆయన ఎంత ఆయనే సూపర్ మ్యాన్ యాక్చువల్గా. అదే రజనీకాంత్ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళు ఏం చెప్పగల వాళ్ళ గురించి. అవును. వాళ్ళు ఫ్రేమ్లో కనబడ్డంటే అన్ని చేయగలుగుతామని అనుకుంటారు. అన్నీ చేయగలిగిన బాలకృష్ణ సమాజం కోసం ఏం చేశాడు, ధర్మం కోసం ఏం చేశాడు అనేది చూపించడం వల్ల హిట్ అయిందండి అది. ఓకే. ఎందుకంటే అందులో ఇన్నోవేటివ్ పాయింట్ బోయపాటి శ్రీను గారు ఏం చేశారంటే దాన్ని ఒక ధార్మికమైన దేని తీసుకొచ్చారు. అవును. అది కూడా ధార్మికంలో ఎప్పుడైతే మీకు విలన్ పవర్ఫుల్ ఉంటారు. అవును. ఎప్పుడైతే మనము పౌరాణికంగానే లేదా మైథలాజికల్ సోషియల్ ఫ్యాంటసీ తీసుకుంటే విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటారో హీరో అంతగా పవర్ఫుల్ చేయాల్సి వస్తుంది. అవును. సో అట్లా ఒక కాన్సెప్ట్ జనానికి పట్టిందండి. ఓకే. అందుకే అఖండమైన విజయం సాధించింది అది యాక్చువల్గా. అంటే లాజిక్లు వెతకడము అవన్నీ అలాంటి సినిమాలు చేయడానికి లేదు ఇంకా. అదే. ఎందుకంటే అదొక అద్భుతమైన కళ అంతే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద ఊపని చెప్పాలి కదా. అంతే అసలు ఉన్న పరిస్థితుల్లో అఖండ విజయంతో ఇండస్ట్రీ కూడా ఊపిరి పీల్చుకుంది కదా సార్. అదే దానికి ఒక ఊపిరి ఇచ్చింది. అదే కరోనాకు ఒక వ్యాక్సిన్ అనుకోవాలి దీన్ని. కరోనాకి మెయిన్ వ్యాక్సిన్ అయింది సినిమాకి. అదే కరోనా పీడిత సినిమాకి. అవును.